బిగ్ బాస్ హౌస్లో టాప్ 5 కంటెస్టెంట్స్కు సూపర్ డూపర్గా డాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి. అయితే ఈరోజు సాటర్డే రోజున ఆల్రెడీ టాప్ 5 కంటెస్టెంట్గా అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇక టాప్ 4, టాప్ 3, టాప్ 2, టాప్ 1, టాప్ 3, టాప్ 4 ఈరోజు ఎలిమినేట్ అయిపోతారు. రేపు సండే రోజున మనకి 6కో 7కో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదా. అయితే ఆ సమయానికి మనకి సాటర్డే ఎపిసోడ్ కొంత వేసేసి మళ్ళీ అప్పటికప్పుడు లైవ్ ఇస్తుంటారు అనమాట. అంటే ఎవరు గెలిచారు ఏంటి అనేది. అంటే నిఖిల్ విన్నర్ అయ్యాడు అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాత్రమే అక్కడ జరుగుతుంది. ఎవరు విన్నర్ అయ్యారు, నిఖిల్ విన్నర్ అది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నిఖిల్ అండ్ ప్రేరణ ఇద్దరు కూడా ఈ గ్రాండ్ ఫినాలే రోజున పుష్ప సాంగ్స్ కి ఇద్దరు పేర్ డాన్స్ వేస్తున్నారు. అయితే నిజానికి బిగ్ బాస్ సీజన్ 8 కి చీఫ్ గెస్ట్లుగా పుష్ప టీం వస్తుంది. అలాగే సాయి ధరమ్ తేజ వస్తున్నారు. ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారు అనమాట. ఈ క్రమంలో నిఖిల్ అండ్ ప్రేరణ ఇద్దరు కూడా మంచిగా పుష్ప సాంగ్స్ కి డాన్స్ నేర్చుకున్నారు. అండ్ డాన్సర్స్ వచ్చి నేర్పించారు కూడా అక్కడ. సో ఈ రోజంతా కూడా వాళ్ళకి అదే నిన్న మనకి లైవ్ వచ్చినప్పటికి కూడా ఆ లైవ్ మొన్నటిది. సో గౌతమ్కి సపరేట్ డాన్స్ పర్ఫార్మెన్స్, 5 డాన్స్ పర్ఫార్మెన్స్ సపరేట్. అది కాకుండా నిఖిల్కి ప్రేరణకి సపరేట్ డాన్స్ పర్ఫార్మెన్స్, అది కూడా పుష్ప సినిమా కోసం, పుష్ప టీం కోసం అనమాట.